Welcome to 6 Minutes 24 Headlines. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదు, బ్రిటిష్ కాలం నుంచే ఇది కొనసాగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీసీలే కేంద్రంగా ప్రజాపాలన, టీపీసీసీ ఓబీసీ సెల్ విస్తృత సమావేశంలో మహేష్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్. భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక, ప్రధాని మోదీ. ఏ అక్రమాలకు పాల్పడలేదు, మానసిక క్షోభకు గురి చేశారు కేటీఆర్. తాడిపత్రిలో హైటెన్షన్, పోలీసుల ఆధీనంలో కాలేజీ గ్రౌండ్. శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పార్వతీపురం జిల్లాలో విషాదం, పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య. WHO నుంచి తప్పుకున్న అమెరికా, 2382 కోట్లు బాకీ. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు, టెహరాన్లో హైటెన్షన్. త్వరలో కొత్త జిల్లాల ఏర్పాట్లు, క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, 325 కోట్ల నష్టం. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులు ఇచ్చేస్తా, పుతిన్. రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, 5 రకాల సరుకులు ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్. 2026 ఆస్కార్ నామినేషన్స్, ఇండియన్ సినిమాకు నిరాశ. అమెరికా వలసల శాఖ అధికారుల అదుపులో 5 ఏళ్ల చిన్నారి, దేశవ్యాప్తంగా కలకలం. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలపై సుంకాలుండవని ప్రకటన. ఇకపై బంగారం ధరలు పైకి, త్వరలోని తులం 2.5 లక్షలు. గవర్నర్ గెహ్లాట్ ఓ కీలుబొమ్మ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్ పాలనతో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, కేంద్రం ప్రకటన. విద్యారంగంలో కలిసి పనిచేద్దాం, కేంబ్రిడ్జ్ వర్సిటీ వీసీతో మంత్రి లోకేష్ భేటీ. క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి, ఎంఈఏ తీవ్ర అభ్యంతరం.